హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో రైస్ కుక్కర్లో మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. పిల్లలు చాలా వరకు వెజిటేబుల్స్ అన్నీ తినరు, కొన్ని స్కిప్ చేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఇలా పిల్లలకి హెల్తీగా వెజిటేబుల్స్ అన్నీ అందేటట్లు ప్రోటీన్స్ ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ తయారు చేయడం కోసం ముందుగా బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. బీన్స్, చిక్కుడుకాయ, బెండకాయ, అలాగే టమోటాలు ఒక 2, క్యారెట్ ఒకటి తురిమాను, ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఆలు 2, వంకాయ, ఆనియన్స్ ఇలా సన్నగా తరుక్కోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే బియ్యము ఇలాంటి కప్పుతో ఒక 3 కప్పుల బియ్యం కడిగి నానబెట్టుకున్నాను. ఇలాంటి కప్పు, మెజరింగ్ కప్పు ఉంటుంది కదా రైస్ కుక్కర్కి, దాంతో. అలాగే కొన్ని బఠానీలు ఇలా నానబెట్టుకున్నాను. ఇవి ఎండు బఠానీని ఇలా నానబెట్టాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో రైస్ కుక్కర్లో చూద్దాం. ముందుగా స్టవ్ మీద రైస్ కుక్కర్ గిన్నెని పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు 1 టేబుల్ స్పూన్, అలాగే జీలకర్ర 1 టేబుల్ స్పూన్, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, కొన్ని మిరియాలు ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను పేస్ట్. ఇవి కూడా కాస్త వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. టమోటా ముక్కలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని రైస్ తయారు చేసి పిల్లలకు లంచ్ బాక్స్కి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అన్ని వెజిటేబుల్స్ తిన్నట్లు ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అలాగే పిల్లలు కొన్ని వెజిటేబుల్స్ తింటారు, కొన్ని తినని ఇష్టపడరు. అలాంటప్పుడు ఇలా మొత్తం వాళ్ళు తినని వెజిటేబుల్స్ కూడా ఇందులో వేసి రైస్ చేసి పెడితే తినేస్తారు. తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, ఒక చిటికెడు పసుపు వేసుకున్నాను. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే మనం నానబెట్టి పెట్టుకున్న బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి.
ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు మిరియాలు వేసాం కదా, కొద్దిగా కారం వేస్తున్నాను, ఒక పావు స్పూను. ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినలేరు కాబట్టి లైట్గా వేస్తున్నాను. అలాగే ఒక అర స్పూన్ ధనియాల పౌడర్, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని వీటిని కూడా బాగా వేయించుకోవాలి 2 నిమిషాల పాటు. ఇవంతా బాగా వేగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ని వంపేసుకొని ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా వేయించుకోవాలి. ఇంకా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. 3 కప్పుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక 6 కప్పుల వాటర్ని తీసుకుంటున్నాను. ఆరు కప్పుల వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదా అనేసి. తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆపేసి ఈ రైస్ కుక్కర్ గిన్నెని కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా రైస్ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇలా రైస్ కుక్కర్లో అయినా కూడా ఇవన్నీ వేయించుకోవచ్చు. అట్లా లేట్ అవుతుందనేసి నేను ఇలా స్టవ్ మీద వేయించి ఇలా కుక్కర్లో పెడుతున్నాను. తర్వాత మూత పెట్టేసి కుక్కర్ ఆన్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల్లో రైస్ అయిపోతుంది. చూసారుగా ఎంతో హెల్దీ అండ్ టేస్టీగా వెజిటేబుల్ రైస్, మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.